బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, ఈరోజు మనం దువా ఎలా చేయాలి, దువా చేసే విధానం ఏమిటో తెలుసుకుందాం. దువా అల్లాకు మాత్రమే చేయాలి. దువా చేయవలసింది ఒకే ఒక్క అల్లాకు మాత్రమే. ఎందుకంటే ప్రతిరోజు మనం నమాజ్లో సూరే ఫాతిహ చదువుతాం కదా. అందులో మనం ఓ అల్లా, మేము నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాము, సహాయం కొరకు నిన్ను మాత్రమే వేడుకుంటాము అని అల్లాహ్తో వాగ్దానం చేస్తున్నాం. కనుక వాగ్దానం ప్రకారం మనం అల్లాకు మాత్రమే దువా చేసుకోవాలి. అల్లా తన తరపున ప్రపంచ ప్రజలకు ఈ సందేశం అందచేయమని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు దివ్య ఖురాన్లో ఈ విధంగా చెప్పాడు. ఓ ప్రవక్త, నా దాసులు నా గురించి నిన్ను అడిగితే నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నానని, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని నువ్వు వారికి చెప్పు. కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరసావహించాలి, నన్ను విశ్వసించాలి. ఈ విషయం నీవు వారికి తెలియజేయి. తద్వారానే వారు సన్మార్గ భాగ్యం పొందగలుగుతారు. అల్లాహ్ తన దాసులకు అత్యంత సమీపంలో ఉంటాడు. దాసులు ఎప్పుడు అల్లాహ్ను ప్రార్థించినా ఆ ప్రార్థనను అల్లాహ్ తప్పకుండా ఆలకిస్తాడు అని ఖురాను గ్రంథంలో వాగ్దానం చేస్తున్నాడు. కానీ షరతు ఏమిటంటే ఆ దాసులు అల్లాహ్ను విశ్వసించాలి, అల్లాహ్ ఆరాధనే చేయాలి. అలాగే ఖురాన్ గ్రంథం 40వ సూర 60వ ఆయత్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: మీరు నన్నే ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. నా ఆరాధన పట్ల గర్వ అహంకారాలు ప్రదర్శించేవారు త్వరలోనే అవమానితులై నరకంలో ప్రవేశించటం ఖాయం. ఇక్కడ కూడా అల్లాహ్ తనను ప్రార్థించిన వారి ప్రార్థనలను నేను వింటాను అని వాగ్దానం చేస్తున్నాడు. అలాగే ఆరాధన పట్ల గాని మరి ఇతర ఏ విషయాల పట్ల గాని గర్వ అహంకారాలు ప్రదర్శించే వ్యక్తిని అల్లాహతాలా ఇష్టపడడు, వారిని నరకంలో పడవేస్తాడు. ఇక దువా చేసుకునేందుకు ఏదైనా అర్హత కావాలా అంటే మానవులందరూ, వారు మంచివారైనా పాపాత్ములైనా అందరూ నేరుగా అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉండాలి. మేము పాపాత్ములము, అల్లా మా ప్రార్థనలను ఆమోదిస్తాడా అని సందేహంలో ఉండిపోరాదు. ఎందుకంటే పాపాత్ముల ప్రార్థనలను అల్లా ఆమోదించడన్న మాట ఎంత అవాస్తవమో, పుణ్యాత్ముల ప్రతి వేడుకోలు అల్లా అంగీకరిస్తాడు అన్న భావన కూడా అంతే అసత్యం కదా. నూహు అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం అంతటి గొప్ప దైవ ప్రవక్తలు చేసిన కొన్ని ప్రత్యేక ప్రార్థనలను కూడా అల్లా ఆమోదించలేదు. మరోవైపు బనీ ఇస్రాయిల్ కాలంలో 100 హత్యలు చేసిన ఒక పాపాత్ముడు పశ్చాత్తాపం చెందగా అల్లా అతని పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. పశ్చాత్తాపం కూడా ఒక రకమైన ప్రార్థనే కదా. దీని ద్వారా తెలిసింది ఏమిటంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా నేరుగా అల్లాను ప్రార్థిస్తూ ఉండాలి. దాసులు కనపరిచే పశ్చాత్తాపాన్ని బట్టి అల్లా వారి ప్రార్థనలను అంగీకరిస్తాడు లేక త్రోసిపుచ్చుతాడు. అంతేకాని ప్రార్థించేవాడు పుణ్యాత్ముడా పాపాత్ముడా అని చూడడు. అనంత కరుణామయుడైన అల్లా ఆకాశాల నుంచి ఏమని ప్రకటిస్తున్నాడో చూడండి. ఖురాన్ గ్రంథం 39వ సూర 53వ ఆయత్లో, ఓ నా దాసులారా, మీరు అల్లా కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లా పాపాలన్నింటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు. అల్లాహ్ కారుణ్యం పట్ల ఎప్పుడూ నిరాశ చెందకూడదు. అల్లా వద్ద పశ్చాత్తాపంతో క్షమాపణ వేడుకున్న వారిని అల్లాహ్ తప్పకుండా క్షమిస్తాడు. ఇక మీ దువాలు స్వీకరించబడటం లేదని నిరాశ చెందకండి. ఎందుకంటే మీ దువాలు 3 రూపాల్లో బహుశా ఏదో ఒక రూపంలో స్వీకరించబడి ఉండవచ్చు. మొదటి రకం, ప్రార్థన చేసిన వెంటనే, అంటే 1 నెలలోనో 1 సంవత్సరంలోనో సమీప కాలంలోనో సుదీర్ఘ కాలంలోనో ఎప్పుడైనా అది తప్పక నెరవేరవచ్చు. ఇక రెండో రకం, అల్లాహ్ ఆ ప్రార్థనను మీ పరలోకనిధిగా భద్రంగా దాచి ఉంచవచ్చు. ఇక మూడవ రకం, ఆ ప్రార్థన మూలంగా భవిష్యత్తులో మీపై రాబోయే ఆపదను తొలగించాలని నిర్ణయం చేసి ఉండవచ్చు. ఒకటి, దాసుడు చేసిన ప్రార్థన అల్లాహ్తాలా వెంటనే నెరవేర్చవచ్చు. రెండో రకంగా, దాసుడు ఏదైతే ప్రార్థన చేస్తాడో అది ఈ లోకంలో ఇవ్వకపోయినా ఆ దువాను పరలోక నిధిగా భద్రపరిచి ఉంచుతాడు.
పరలోకంలో దాసునికి కావలసింది ఏమిటి? తన పాపాల మన్నింపు, స్వర్గప్రవేశం. ఇవే కదా పరలోకంలో ప్రతి ఒక్కరికి కావలసింది. దాసుడు ఏవైతే దువాలు ఇహలోకంలో చేసి ఉన్నాడో, ఆ దువాలు ఇక్కడ నెరవేరలేదో, ఆ దువాల కారణంగా బదులుగా అల్లాహతాలా ఆ దాసుణ్ణి స్వర్గంలో ప్రవేశింపచేస్తాడు. సుబ్హానల్లా. ఇక మూడో రకం, దాసుడు చేసినటువంటి ప్రార్థన కారణంగా ఒకవేళ భవిష్యత్తులో అతనిపై ఏదైనా ఆపద వచ్చేది ఉంటే అది ఆ దువా ద్వారా అల్లాహతాలా తొలగిస్తాడు. ఇది కూడా ఒక రకమైనటువంటి స్వీకారమే కదా. ఏ ముస్లిం అయినా పాపం, బంధువులు విడిపోవటం లాంటి దురుద్దేశాలేవీ లేకుండా ప్రార్థన చేస్తే అల్లా అతని కోసం పై 3 వాటిల్లో ఏదో ఒకటి తప్పకుండా చేస్తాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రబోధించారు. ఇక దువా చేయటానికి కొన్ని షరతులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది చిత్తశుద్ధి. ఒక్క అల్లాహనే ప్రార్థించాలి. ఖురాన్లో ఇలా అనబడింది, మీరు మీ ధర్మాన్ని, ఆరాధనను అల్లాహ్ కొరకు ప్రత్యేకించుకొని ఆయన్ని వేడుకోండి. అంటే కేవలం అల్లాహనే ప్రార్థించాలి. రెండవది ఏకాగ్రత. పూర్తి ఏకాగ్రతతో మనసుని అల్లాహ్ మీద లగ్నం చేసుకుని ప్రార్థించాలి. పరధ్యానంలో ఉంటూ చేసేవారి ప్రార్థనలను అల్లాహ్ ఆమోదించడు. దువా మనసు పెట్టి చేయాలి, పూర్తి ఏకాగ్రతతో చేయాలి. కానీ దువాని కంఠస్థం చేసి ఆ దువానే రోజూ చదువుతూ ఉండటం కాదు. దువా చేయటం అంటే పూర్తి ఏకాగ్రతతో మనసు పెట్టి మరీ అల్లాహ్ వద్ద వేడుకోవాలి. మూడవది వినమ్రత, అణుకువ. అల్లాహ్ సన్నిధిలో ప్రార్థించేటప్పుడు వినయ వినమ్రతలు, అణుకువా భావాలు ఉట్టిపడాలి. ఖురాన్ గ్రంథం 7వ సూర 55వ ఆయత్లో అల్లాహతాలా ఇలా సెలవిస్తున్నాడు, మీ ప్రభువును వేడుకోండి విలపిస్తూనూ గోప్యంగానూ. అలాగే ఖురాన్ గ్రంథం 20వ సూర 82వ ఆయత్లో పశ్చాత్తాపం చెంది విశ్వసించి సత్కార్యాలు చేసి ఆపై సన్మార్గంపై స్థిరంగా ఉన్న వారిని నేను అమితంగా క్షమిస్తాను అని అల్లాహ్ సెలవిస్తున్నాడు. అంటే మనిషి గతంలో తన వల్ల జరిగిన పాపాలపై మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందాలి, క్షమాభిక్షకై వేడుకోవాలి. అల్లాను, ఆయన ప్రవక్తను, దైవ గ్రంథాలను, పరలోక దినాన్ని హృదయపూర్వకంగా విశ్వసించాలి. ఖురాన్ మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానానికి అనుగుణంగా ఆచరణలను సంస్కరించుకోవాలి. సత్కార్యాల మార్గంలో స్థైర్యాన్ని, నిలకడను ప్రదర్శించాలి. అప్పుడే అతని ప్రార్థన స్వీకరించబడటానికి అవకాశముంటుంది. దువాలు స్వీకరించబడాలి అంటే పశ్చాత్తాపపడాలి, అల్లాహ్ను క్షమాభిక్ష వేడుకోవాలి, అల్లాహ్ను, ఆయన ప్రవక్తను, దైవ గ్రంథాలను మరియు పరలోక దినాన్ని హృదయపూర్వకంగా విశ్వసించాలి. అల్లాహ్ తప్ప ఆరాధ్యతకు అర్హులు ఎవరూ లేరు అని, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని, ఖురాన్ గ్రంథం అల్లాహ్ యొక్క గ్రంథమని, ఖురానికి ముందు కూడా కొన్ని గ్రంథాలు వచ్చాయి, అవి కూడా అల్లాహ్ తరపు నుండి వచ్చాయి అని, మరియు మనం మరణించిన తరువాత పరలోక దినం అనేది ఒకటి ఉంటుంది, ఆ రోజు మనం అల్లాహకు లెక్క చెప్పుకోవాలి అన్న ఈ మాటలపై పూర్తి విశ్వాసం ఉంచాలి. అలాగే ఖురాన్ గ్రంథంలో అల్లాహతాలా ఏవైతే ఆదేశాలిచ్చారో ఇక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆచరణను చూసి మనం మన జీవితాలని మార్చుకోవాలి. అలాగే అల్లాహ్ మార్గంలో దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. అల్లాహకు భయపడుతూ జీవితాన్ని గడుపుతూ చేసే దువా అల్లాహతాలా తప్పకుండా స్వీకరిస్తాడు. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో పూర్తి ఖురాన్ తెలుగు అనువాదం, తెలుగులో హదీసులు లభిస్తాయి మరియు సూరాలు, దువాలు నేర్పబడతాయి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.